మనం ఎక్కడ చూసినా రాయలసీమలో ఏ ఇంట్లోనైనా సరే పెళ్ళాలు మొగుడిని వదిలేసి వృద్ధాప్యంలో వేరే ప్రాంతంలో బతుకుతున్న చూస్తామా మనం? అవసరమైతే నలుగురు పొన్నవాళ్ళని పెట్టుకుని ఇంట్లో ఉంటారు తప్పించి విజయం ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డిని వదిలేసి ఉందా? లేదు కదా. పోనీ సునీత వాళ్ళ భర్తను వదిలేసి ఉందా? లేదు కదా. షర్మిల తన భర్తతో కాకుండా ఉందా? లేదు కదా. మరి ఒక్క వివేకానంద రెడ్డి ఒక్కడే ఎందుకున్నాడు ఆ రోజున? మర్డరే కదా అసలు. అంతకు ముందు గానీ ఆ తర్వాత గానీ ఎందుకు లేరు ఇంట్లో? సౌభాగ్యం ఏమైపోయింది, సునీత ఏమైపోయింది, రాజశేఖర రెడ్డి ఏమైపోయాడు, దస్తగిరి వీళ్ళందరి సమక్షంలో బతకడం ఏంటి, ఎవడో వాచ్మెన్ చేతిలో బతకడం ఏంటి? ఎందుకని? అంటే ఇంట్లో గొడవలు ఉన్నట్టే కదా. ఎందుకున్నాయి? ఆయన రెండో పెళ్లి చేసుకోవడం. అప్పటి నుంచి సౌభాగ్యం దూరంగా ఉంది, సునీత దూరంగా ఉంది. కేవలం బతుకు తెరువు కోసం అక్కడ ఉంటున్నాడు ఆయన. ఇదంతా తెలీదా ఆ ఊరోళ్ళకి? అది ఇష్యూ తెలీదా? అతను పెళ్లి చేసుకున్నాడు అన్నది తెలీదా ఆ ఊరోళ్ళకి? ఆ అమ్మాయికి ఇల్లు కట్టించేదని తెలీదా? ఆ ఇల్లు కట్టించిన దాన్ని వీళ్ళు వెళ్ళి అమ్మాయిని తన్ని తరిమేశారని తెలీదా ఆ ఊరోళ్ళకి? రాష్ట్రంలో ప్రజలకు తెలియదు. తెలిస్తే అది ఇండివిజువల్ వ్యవహారం కిందన అని కాకుండా రచ్చరచ్చేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అయితే రకరకాలు రాశారు కదా, ఆ అమ్మాయితో సంబంధాలు, ఈ అమ్మాయితో సంబంధాలు అని. వివేకానంద రెడ్డి మీద ఎందుకు రాయలేదు? భయం, ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటి. సినిమా వాళ్ళు కాబట్టి ఏముందిలే పడి ఉంటారు అన్నటువంటి కోణంలో రాస్తారు. ఇక్కడ రాయలా. ₹1,00,00,000 ఇల్లు, పులివెందుల్లో ₹1,00,00,000 ఇల్లు అంటే ఎవరికి తెలీదా? అదేంటో రాజ ప్యాలెస్ లా కట్టించాడు అనేది. ఆ ఇంటిని వీళ్ళు లాగేసుకున్నారని తెలీదా? వాళ్ళకి అబ్బాయి పుట్టాడని తెలీదా ఆ ఊరోళ్ళకి?